నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పత్రికా సమాచార కార్యాలయంపై వార్తా ల్యాబ్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గౌతమ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, అడిషనల్ డీజీ శృతి పాటిల్, డిఆర్ పిఐబి సంపత్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిఐబి మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో, మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో, ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరవేస్తుందో, దానిలోని నిజానిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ వార్తా ల్యాబ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేడం ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ లాంఛనంగా మనం ప్రారంభించుకున్నాం. దీనికి పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ ఈటెల రాజేంద్ర గారు, అదే మాదిరిగా స్థానిక మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, అదే మాదిరిగా మా స్థానిక ఎమ్మెల్యేలు కృష్ణారావు గారు, వివేకానంద గారు, అదే మాదిరిగా మా లక్ష్మణ గారు, మా రాజశేఖర రెడ్డి గారు, గౌరవ మా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ గారు, మేడం గారు, అదే మాదిరిగా మా వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వార్తా ల్యాబ్ అని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తరఫున ఒక కమ్యూనికేషన్ అవుట్రీచ్ ఇనిషియేటివ్ అండి. ఇది ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. అది ఇంప్లిమెంటేషన్లో ఫీల్డ్ లెవెల్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ కావాల్సి ఉంటుంది. సో అన్లెస్ ది ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్ నో వాట్ ఆర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమి అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ ప్రాబ్లం ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు. సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ దెమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సిటీ రిపోర్టర్స్ కానీ, జర్నలిస్ట్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ కానీ, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది. వెరాజ్ ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ని తీసుకోవచ్చు. హౌ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జర్నలిజం, ఆర్ హౌ టు కాంబాట్ డీప్ ఫేక్ న్యూస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎట్లా దాన్ని హౌ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ న్యూస్ ఫీడ్, ఇట్లాంటి థీమ్స్ మీద మనం వర్క్షాప్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్టర్స్ అండి. అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇట్లాంటి వర్క్షాప్స్ అన్ని జిల్లాలో కండక్ట్ చేస్తుంది. ఈరోజు మీ జిల్లాలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చేస్తుంది. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా చేసిన
ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలందరికీ మరియు ప్రత్యేకంగా విచ్చేసిన మన జిల్లాకు విచ్చేసిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి మ్యామ్కి మరియు పిఐజీ నుంచి విచ్చేసిన వివిధ అధికారులకు, ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ కి చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా వెల్కమ్. మనకి ఈ ప్రోగ్రాము ప్రత్యేకించి వార్తాలాప్ అనే కార్యక్రమం పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆల్రెడీ అందరికీ కూడా పత్రికా మిత్రులకి ఇక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ తెలుసుకుంటూ ఉంటుంది. ఇది మనకి రాష్ట్ర స్థాయిలో ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. దాని ప్రధాన ఉద్దేశం అందరికీ మన ఐఎన్పిఆర్ మన స్టేట్ లెవెల్లో మన పత్రికా మిత్రులందరికీ కూడా ఐఎన్పిఆర్ అఫీషియల్స్ తో మన డిపిఆర్ గారితో అనుబంధం ఎలాగూ రెగ్యులర్ కాంటాక్ట్ ఎవ్రీడే కాంటాక్ట్ ఉంటుంది. బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో మన స్థానిక పత్రికా మిత్రులకు ఎవ్రీడే కాంటాక్ట్ అంతా ఉండకపోవచ్చు. పర్టికులర్ గా నేషనల్ మీడియా అయితే, నేషనల్ లెవెల్ హిందీ ఇంగ్లీష్ మీడియా అయితే ఆల్రెడీ రెగ్యులర్ టచ్ లో ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో. బట్ మన స్థానిక పత్రికా మిత్రులకు అంత రెగ్యులర్, ప్రత్యేకించి మైనారిటీ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంత రెగ్యులర్ కాంటాక్ట్ ఉండి ఉండకపోవచ్చు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనకి పిఐబి ద్వారా జరపబడుతున్నాయి. దాంట్లో మొదటి స్టెప్ గా మీకు పత్రికా మిత్రులందరికీ కూడా అసలు పిఐబి అంటే ఏంటి, వారి ఎవరెవరు ఏ స్థాయిలో వాళ్ళ అఫీషియల్స్ ఉంటారో అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంస్థ ఎక్కువైనా ఉంటుంది, అఫీషియల్స్ వస్తుంటారు పోతుంటారు. సో వారితో మీకు రెగ్యులర్ కాంటాక్ట్ రావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన, బ్రాడ్ గా చెప్పాలంటే వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ తీసుకుని, దీంట్లో మీ అందరికీ తెలుసు మనకి స్థానిక పత్రికా మిత్రులకి రెండు ప్రధాన ఇంటరాక్షన్ ఉంటుంది మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ తో, పర్టికులర్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రెగ్యులర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో, మనకి మల్టిపుల్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉంటాయి. అవి మనకి రెగ్యులర్ గా వాటిని మీ ద్వారా ప్రజలకి వాటి ఉద్దేశాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ప్రజలకి వచ్చే లాభాలు ఏంటి అనేది చెప్పడము ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క పిఐబి యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో ఇంటరాక్షన్ కోసమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. బట్ అలానే మేడం ఇలాగా ప్రత్యేకంగా చెప్పినట్టు దీంట్లో రెండో స్టెప్ కూడా ఉంది. ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది ప్రజలకు మీ ద్వారా చేరవేయడము. బట్ రెండోది ఆ స్కీమ్ లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం. మనము స్థానిక మనకి ఇక్కడ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినా మన రాష్ట్ర ప్రజల కోసం ఇంప్లిమెంట్ అయిన స్కీమ్ కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏ విధమైన లాభం చేకూరుతుంది, ప్రజలు ఇంకా ఏది స్కీమ్ నుంచి అడిషనల్ గా ఆశిస్తున్నారు ఆ స్కీమ్ నుంచి, లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా దాని ఇంప్లిమెంటేషన్ లో, దీనికి మీరు రెగ్యులర్ గా ప్రజలకు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు పిఐబి ద్వారా చేరవేయచ్చు అని చెప్పడమే వారి యొక్క ఇవాళ ఈ వర్క్ షాప్ అనొచ్చు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనొచ్చు, దీని యొక్క ఉద్దేశం. దీన్ని పత్రికా మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకొని పిఐబి వారితో పరిచయాలు పెంచుకొని, ఓకే మీరు మీ ఫీడ్బ్యాక్ ఈ స్కీమ్స్ పర్టికులర్ గా ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా చెప్పే స్కీమ్స్ గురించి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్ ఇవ్వాలని కాదు, రెగ్యులర్ గా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే దాన్ని కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిలో ఉన్న అధికారుల దగ్గరికి తీసుకెళ్తారు. మరియు దాంట్లో మన ఫీడ్బ్యాక్ ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని బెటర్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి కృషి చేస్తారని చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి నన్ను అతిథిగా ఇన్వైట్ చేసినందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. కలెక్టర్ గారు, గౌరవ స్థానిక మాజీ మంత్రులు, ప్రస్తుత మా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి గారు, కృష్ణారావు గారు,
సుందర్ గారు, కార్పొరేటర్లు అందరికీ పేరున నమస్కారం. ఇది యాక్చువల్గా మీటింగ్ కోసం కాదు. మేము కలెక్టర్ గారితో మాకు మీటింగ్ ఉంది, మాకు మళ్ళీ అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్పుకుంటాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు చేసినటువంటి స్కీములు కావచ్చు, ప్రభుత్వాలు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, లేదా రకరకాల కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోవడం, ప్రజల నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడం అనేటువంటి విషయం అయితే కలెక్టర్ చెప్పారు. కానీ వారిని చార్జ్ ఏంటంటే ఈ స్కీములు, ఈ ప్రోగ్రాములు నేను చేసిన మా పార్టీ చేసినటువంటి కొంతకంటే కూడా ప్రభుత్వాల కార్యక్రమంగా నేను ప్రచారం చేసుకోవాల్సిన చెప్పి నేను మాట చేస్తున్నాను. కానీ మన ఐఎన్పిఆర్ లేదా కేంద్రంలో పిఐపి ఈ మామూలు ప్రైవేటు ఛానళ్ళు, ప్రైవేటు మీడియా వాళ్ళు తీసుకెళ్ళినంత వాళ్ళు ఏం తీసుకెళ్తే అదే ఇన్స్టాలేషన్ తప్ప ప్రభుత్వ పరంగా చెప్పవలసిన నిజాలు ఏదైతుందో, వాస్తవ సమాచారం ఏదైతుందో అది అంత ఎఫెక్ట్గా పోతలేనటువంటి భావన ఉంది బయట. కాబట్టి ఇవాళ ఐఎన్పిఆర్ అవసరం కావచ్చు, పిఐపి కావచ్చు, ఇంతకుముందు మల్లారి గారికి వచ్చినటువంటి ఆవేదన ఏదో ఆ ఆవేదనకి ప్రజల కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇవాళ తప్పకుండా పిఐపి కావచ్చు, మన ఐఎన్పిఆర్ కావచ్చు, ఎఫెక్ట్గా ప్రజలు చెప్పు ఈ వార్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. అవును, దానికోసం వాళ్ళకి ఉండేటువంటి మ్యాన్ పవర్ తక్కువ. వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆ వార్త వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒక ఎక్కడో విజిబిలిటీ లేకపోయి రావాలనుకుంది కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా తీసుకుని దాంట్లో మీకు ఒక క్రియేటివిటీతో కూడినటువంటి ప్రోగ్రామ్ ఇవాళ ఆ వర్క్షాప్ ఇక్కడ జరుపుతున్నారు. ఇది మరింత ఎఫెక్ట్గా జరపాలని అందరూ కోరుకుంటున్నారు. మూడవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ ఆఫీసర్, కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్న ఆఫీసర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆఫీసర్ కావచ్చు, నిష్పక్షపాతంగా ఇవాళ ఈ స్కీమ్లన్నీ కూడా తీసుకుపోవడానికి అక్కడ. ఎందుకంటే సరే పార్టీ పరంగా వాళ్ళకుండే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకుండే, వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుండే, కానీ ఆఫీసర్ ప్రభుత్వ ప్రజలు ఉంటారు, పోతారు. ఇవాళ మీరు ఎంపీగా ఉండొచ్చు, పోవచ్చు, మల్లారి గారు ఎమ్మెల్యే ఉండొచ్చు, పోవచ్చు. కానీ ఒక కలెక్టర్ దాదాపు 30-30 సంవత్సరాల సర్వీస్ ఆస్కారం ఉంటుంది. ఏ అధికారి కూడా 30-30 సంవత్సరాలు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనకి ఏ కాన్స్టిట్యూషన్ బాధ్యతగా వచ్చిందో దాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ప్రయత్నం తప్పకుండా జరగాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా. వాసుల ఆదేశాలు అనేది విమర్శ నడిస్తే ఏమైపోతామని చూస్తామని బట్టి వాసుల ఆదేశాలు కాకుండా మన బాస్ చట్టం, మన బాస్ సిస్టమ్, మన బాస్ సర్టన్ కన్వెన్షన్స్, సర్టన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రాక్టీసెస్, కన్వెన్షన్స్, సిస్టమ్స్ అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలి. కాబట్టి మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం తిరగవచ్చు, కేంద్ర ప్రభుత్వం తిరగవచ్చు, అందరూ కూడా ఆ పద్ధతులు నడుచుకోవాలని చెప్పి ఆ సమాచారం కూడా చేరవేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు ఏమైనా మీరు గొప్పగా విలసిల్లాలని, మా ప్రజలకు లాభం కలగాలని, మా స్టేట్కు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు మార్గంలో ప్రాంతాలకు సామాన్యులు అందరిలో మీరు గొప్ప ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్షలు.